బ్రో తమ్ముడు ఎలా ఉందండి? రాబిన్ హుడ్ కొంచెం బెటర్ అనిపించింది అన్న, ఆ లెవెల్లో ఉంది. సో పాజిటివ్ చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే బీజిఎం చాలా బాగుంది, అండ్ డిఓపి చాలా బాగుంది, అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, అండ్ సెకండ్ హాఫ్లో యాక్షన్ ప్లస్ బాగున్నాయి. ఇది కాకుండా సినిమాలో వాళ్ళు ఏదైతే టైటిల్ పెట్టుకున్నారో తమ్ముడు అని, ఈ టైటిల్కి అయితే న్యాయం ఎక్కడ చేయలేకపోయారు. వాళ్ళిద్దరి మధ్య రావాల్సిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ అయితే కంప్లీట్గా సెకండ్ హాఫ్లో కంప్లీట్గా మిస్ చేశారు. కంప్లీట్గా ఏంటంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి విజువల్ వైజ్గా వెళ్ళిపోయారు తప్ప సినిమా కంటెంట్కి అయితే గాలి వదిలేశారు. సో కంటెంట్ కొంచెం బాగుండే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. అసలు లేదు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే అలాంటి సీన్స్ ఎక్కడ పడలేదు మనకి. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ 20 minutes చాలా బాగా స్టార్ట్ అయింది, కానీ ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే అది కంప్లీట్గా డైరెక్టర్ గారి స్టోరీ అనుకోవచ్చు. అది కొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఇదేంటంటే వీడు మనకి అత్తారింటి దారేదిలో ఒక సీన్ పడింది, క్లైమాక్స్లో అత్తతో ఒక సీన్ పడింది 5 minutes సీన్, అది ఒక్కటి చాలా సినిమా మొత్తం చెప్పుకోవడానికి. అలాంటి సీన్ ఒకటి పడింటే బాగుంది. గారికి ఫస్ట్ హాఫ్లో గేమ్ చేంజర్ పెద్ద ఫ్లాప్, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇది పెద్ద ఫ్లాప్ అనుకోవచ్చు. ఇంకో దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇంకో దెబ్బ నితిన్ గారికి ఇంకొక ఫ్లాప్ 100% అది. అండ్ ఇంకా ఎల్లంతోనే వీళ్ళు కొట్టాలి, అంతకు మించి వేరే హోప్ కూడా వీళ్ళకి ఏం లేనట్టుంది. యా.